వరకు ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు మీ లైఫ్‌లో లైఫ్ చేంజింగ్ బిజినెస్ ఆపర్చునిటీ గురించి ఇంకాసేపట్లో తెలుసుకోబోతున్నారు లీడర్స్. మీరు ఇన్వైట్ చేసిన వాళ్ళని ఒక్కసారి ఫాలో అప్ చేసి మీటింగ్ స్టార్ట్ అయిందనేసి అప్డేట్ చేయండి. ఇంకాసేపట్లో మనం సెక్షన్‌ని స్టార్ట్ చేసుకుందాం. వన్స్ అగైన్ అందరికీ వెల్కమ్ అండి. మైసెల్ఫ్ ఉమేష్ నందన్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు మీరందరూ ఒక వండర్‌ఫుల్ లైఫ్ చేంజింగ్ బిజినెస్ ఆపర్చునిటీ గురించి ఇంకాసేపట్లో తెలుసుకోబోతున్నారు లీడర్స్. ఈ సెక్షన్ ఎండ్ వరకు ఉండి వినండి. అప్పుడే నేను చెప్పేది మీకు క్లియర్ కట్‌గా అర్థమవుతుందండి. మీరు ఒక్కసారి మీరు ఇన్వైట్ చేసిన వాళ్ళని ఫాలో అప్ చేసి మీటింగ్ స్టార్ట్ అయిందనేసి అప్డేట్ చేయండి. ఇంకాసేపట్లో మనం సెక్షన్‌లోకి అయితే వెళ్ళబోతున్నామండి. అండ్ ఈరోజు కొన్ని కొత్త విషయాల గురించి కూడా తెలుసుకోబోతున్నాం లీడర్స్ మీటింగ్‌లో. సో, కొత్త విషయాలు మీన్స్ కొన్ని విషయాలు ఎందుకంటే మన టీమ్ వాళ్ళకు ఏ విధంగా మనం రీబర్త్ చూసుకోవాలి, ఏ విధంగా మన ఆటోపుల్ చూసుకోవాలి అనే విషయాల గురించి అండ్ మన నా ఐడీని ఓపెన్ చేసి రెగ్యులర్ ఇన్‌కమ్స్ ఏ విధంగా వస్తున్నాయనే దాని గురించి కూడా నేను మీతో పాటు షేర్ చేసుకుంటాను. సో, మీరు ఈ సెక్షన్ ఎండ్ వరకు ఉండండి. ఎందుకంటే జస్ట్ మనం ఈ సెక్షన్ ఎంత ఒక హాఫ్ అన్ అవర్ అండి. ఒక అరగంట సేపు మీరు ఇక్కడ టైం కేటాయిస్తే కొత్త వాళ్ళైతే ఒక అద్భుతమైన లైఫ్ చేంజింగ్ బిజినెస్ ఆపర్చునిటీ గురించి ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారండి. అదే మన లీడర్ అయితే మీకు నాలెడ్జ్ గెయిన్ అవ్వడం జరుగుతుంది. నాలెడ్జ్ అనేది మన ప్లాట్‌ఫార్మ్ గురించి మీకు రావడం జరుగుతుంది. మీరు మార్కెట్‌లో చెప్పడానికి గూడా అవతల వాళ్ళకి చెప్పడానికి గూడా ఈజీగా అయితే ఉంటుందండి. ఇక మనం సెక్షన్‌ని స్టార్ట్ చేసుకుందాము. అండి. ఇంకా మీరు గ్రూప్‌లలో రిమైండర్ మెసేజ్ పెట్టండి. ఎందుకంటే ఇంకా అటెండ్ కాని వాళ్ళు అటెండ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. మెసేజ్ పాస్ చేయండి లీడర్స్. సో, సెక్షన్‌కి అటెండ్ కాని వాళ్ళు, మర్చిపోయిన వాళ్ళకి ఒక అలర్ట్ మెసేజ్, ఒక రిమైండర్ మెసేజ్ అనేది గ్రూప్‌లలో మీరు అప్డేట్ చేయండి. అయితే రండి ఇక ఎలాంటి లేట్ చేయకుండా ఈ సెక్షన్‌ని మనం స్టార్ట్ చేద్దాము. సో, నా ఒక స్క్రీన్‌ని షేర్ చేస్తూ ఈ సెక్షన్ గురించి నేను మీతో పాటు వండర్‌ఫుల్ ఆపర్చునిటీ గురించి మీతో పాటు అయితే షేర్ చేసుకుంటానండి. Recording in progress. అందరికి వెల్కమ్ అండి. మైసెల్ఫ్ ఉమేష్ నందన్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, అనంతపూర్. సో, ఈరోజు మీరందరూ ఒక వండర్‌ఫుల్ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ గురించి తెలుసుకోబోతున్నారండి. మీరు పార్ట్ టైమ్‌గా వర్క్ చేస్తూ ఎవ్వరిని రిఫర్ చేయకపోయినా, ఒకవేళ వర్కే చేయలేదా, ఎవరిని జాయిన్ చేయించకపోయినా మీరిక్కడ ఇన్‌కమ్ సంపాదిస్తారు. దాన్ని మీరు హ్యాపీగా విత్‌డ్రాయల్ గూడా పెట్టేసుకోవచ్చండి. ఒకవేళ మీరిక్కడ వర్క్ చేస్తూ వెళ్తే నెలకు ఈజీ‌గన్నా 20,000-50,000 రూపాయలు ఈజీగా సంపాదియొచ్చండి. చిన్న టీమ్ బిల్డ్ చేసుకొని రిఫర్ చేసుకుంటూ వెళ్తూ మంచి ఇన్‌కమ్‌ని సంపాదించుకునే అద్భుతమైన అవకాశం. దీన్ని గనక సీరియస్‌గా తీసుకుంటే ఈ ప్లాట్‌ఫార్మ్‌ని మీరు సీరియస్‌గా తీసుకుంటే ఈ ప్లాట్‌ఫార్మ్ మిమ్మల్ని సీరియస్‌గా తీసుకొని మిమ్మల్ని ఎక్కడో తీసుకొని వెళ్తుంది. మీరొక మంచి ఇన్‌కమ్ తీసుకొని ఒక మంచి పొజిషన్‌లో ఉండేలా చేస్తుందండి. అలాంటి వండర్‌ఫుల్ దమ్ముండే ప్లాన్ గురించి ఈరోజు మీరందరూ తెలుసుకోబోతున్నారండి. అయితే రండి ఇక ఎలాంటి హలో లేట్ చేయకుండా ఈ ఒక వండర్‌ఫుల్ సెక్షన్‌ని మనం స్టార్ట్ హలో చేసుకుందాము. యెస్. హలో మ్యూట్ చేసుకోండి సార్. మ్యూట్ చేసుకోండి ఎవరికి వాళ్ళు. సో, నేను మ్యూట్ అయితే చేసేస్తున్నాను అందరిని. ఓకే. సో, ఇక ఎలాంటి లేట్ చేయకుండా ఈ వండర్‌ఫుల్ సెక్షన్‌ని మనం స్టార్ట్ చేసుకుందాం లీడర్స్. వెల్కమ్ టు అభిరుచి పికిల్స్. పికిల్సా? పచ్చళ్ళ బిజినెసా సార్ ఇదేమన్నా అని కొంతమంది అనుకోవచ్చండి. అస్సలు కాదు. పేరుకు మాత్రం అభిరుచి పికిల్ అని గాని ఇది ఒక వండర్‌ఫుల్ ప్లాట్‌ఫార్మ్ అండి. సో, అభిరుచి. సో, పేరులోనే ఉంది అభిరుచి అని. ప్లాన్ గూడా అదే విధంగా చానా రుచిగా ఉంటుందండి. అంటే చానా అద్భుతంగా ఉంటుందండి. సో, అబౌట్ పికిల్ స్టోర్. సో, కంపెనీకి సంబంధించిన లిటిల్ బిట్ నేను ఇంట్రో ఇచ్చి ప్లాన్‌లోకైతే వెళ్తాను. సో, ఇక్కడ అభిరుచి అనే పేరు పెట్టడానికి ముఖ్యమైన రీజన్ ఏందంటే, మన కంపెనీ మేనేజ్మెంట్ నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఎన్నో ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉందండి. సో, వాళ్ళేమనుకున్నారు పికిల్ బిజినెస్ పెట్టుకుందాం నార్మల్‌గా అని అనుకున్నారు.
కానీ దానికి మార్కెటింగ్ కోసం చాలా ఖర్చులు అవుతాయి. ప్రమోషన్‌లని, యూట్యూబ్‌లో ప్రమోషన్‌లనే దానికి దీనికి చాలా ఖర్చులైతుంది. సో, మనము ఇలా కాదు, నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఎలాగో ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి ఒక ఎంఎల్ఎం కాన్సెప్ట్ కింద నాన్ వర్కింగ్ ప్లాన్‌ని లాంచ్ చేద్దాము. ప్రొడక్ట్ ఇయకుండా ఫస్ట్ బ్రాండ్ ప్రమోట్ చేద్దాము. తర్వాత ప్రొడక్ట్‌ని మనము ఫ్యూచర్‌లో ఒక స్ట్ ఈ ఈ ఒక కామర్స్ స్టోర్ లాగా లాంచ్ చేద్దాం అనే ఇంటెన్షన్‌తో బ్రాండ్ ప్రమోషన్ అనేది ఇప్పుడు జరుగుతుందండి. సో, మనం ఇక్కడ అభిరుచి పికిల్ అనే బ్రాండ్‌ని ప్రమోట్ చేస్తున్నాం. ప్రమోట్ చేయడం వల్ల మనకిక్కడ డబ్బులు రావడం జరుగుతాయండి. మీరు ప్రమోషన్ చేయకపోయినా ఇక్కడ జస్ట్ ఒక మెంబర్‌గా జాయిన్ అవ్వడం వల్ల కంపెనీలో ఒక కస్టమర్‌గా అవుతారండి. మీరు ఒక కస్టమర్‌గా జాయిన్ అవ్వడం వల్ల లైక్ ఒక పార్ట్నర్‌గా అవుతారండి. ఒక పార్ట్నర్‌గా రూ. 2000 ఒక పార్ట్నర్‌గా జాయిన్ అవ్వడం వల్ల కంపెనీలో జరిగే బిజినెస్‌తో మీకు కూడా పార్ట్నర్‌షిప్ ఉంటుంది. ఎక్కడ ఐడిల్ పడని మీకిక్కడ ఇన్‌కమ్ రావడం జరుగుతుందండి. సో, ఇలా గూడా మనం కంపెనీలో ఒక వన్ ఆఫ్ ది పార్ట్నర్ లాగా అవ్వొచ్చండి. అది ఏ విధంగా అవుతామో మనం నెక్స్ట్ స్లైడ్‌లో అయితే మీకు చెప్తాను. ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటా. అప్‌కమింగ్ డేస్‌లో మన కంపెనీ సో, ఒక కామర్స్ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తుంది. పికిల్స్‌కి సంబంధించింది. దానికి ఇప్పుడుండే బిజినెస్ ప్లాన్‌కి ఎలాంటి సంబంధం ఉండదు. జస్ట్ ఇక్కడుండే కస్టమర్స్ మనం అక్కడికెళ్లి కొనుక్కోవాలనే ఇంటెన్షన్‌తో ఫ్యూచర్‌లో లాంచ్ చేస్తారండి. ఇక్కడ ప్లాన్‌లలో ఎలాంటి మార్పులుండవు. ఇప్పుడుండే ప్లాన్ అనేది ఇలానే కంటిన్యూ అవుతుంది. అది నార్మల్‌గా పికిల్ అనేది కామర్స్ స్టోర్ అనేది యాడ్ చేస్తారు ఫ్యూచర్‌లో. అయితే అవర్ అఫిలియేట్ మార్కెటింగ్ ప్రోగ్రామ్ ఇది ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లాగా కాకుండా ఒక అఫిలియేట్ మార్కెటింగ్ లాగా తీసుకోండి. ఎందుకంటే బ్రాండ్ ప్రమోషన్ ఎక్కడ జరుగుతుందంటే అఫిలియేట్ మార్కెటింగ్‌లో కంపెనీని గాని, ప్రొడక్ట్‌ని గాని ప్రమోట్ చేస్తారండి. సో, అఫిలియేట్ మార్కెటింగ్ మోడల్‌లో ఉంటుంది. అండ్ అవర్ బిజినెస్ ప్లాన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన అభిరుచి పికిల్ ఇక్కడ ఏం ఆఫర్ చేస్తుందంటే ప్రతి ఒక్కరికి వండర్‌ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ ఆఫర్ చేస్తుంది. అండ్ ప్రతి ఒక్కరు వాళ్ళ ఒక లైఫ్‌లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలి. అండ్ వాళ్ళ ఒక లైఫ్‌లో హ్యాపీగా ఉండాలి. ఒక అద్భుతమైన బిజినెస్ ప్లాన్‌తో ఇక్కడ కమిషన్స్ ఎర్న్ చేసి మంచి ఆదాయాన్ని పొందాలి అనే ఇంటెన్షన్‌తోనే బిజినెస్ ఆపర్చునిటీ ఇక్కడ కంపెనీ క్రియేట్ చేయడం జరిగిందండి. వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్. లైఫ్‌లో ఒకే ఒక్కసారి ఇక్కడ మనం ఇన్వెస్ట్‌మెంట్ జేస్తాము. ఎంత అంటే కేవలం ఒకే ఒకసారి రూ. 2000తో ఇక్కడ మనం జాయిన్ అయితామండి. మై డియర్ ఫ్రెండ్స్, లైఫ్‌లో మనం రూ. 2000తో జాయిన్ అవ్వడం వల్ల కంపెనీలో ఒక పార్ట్నర్‌గా అవుతామండి. కంపెనీలో జరిగే బిజినెస్‌లో మనకు గూడా ఒక పార్ట్నర్‌షిప్‌లా ఉంటుంది. మేనేజ్‌మెంట్‌తో ఈక్వల్‌గా మనం గూడా ఇక్కడ నాన్ వర్కింగ్ ఇన్‌కమ్ తీసుకోవడం జరుగుతుంది. ఏం పని జేయకపోయినా, ఎవ్వరిని జాయిన్ చేయించకపోయినా సో, కంపెనీలో ఐడిల్ పడే కొద్దీ మనకిక్కడ ఆదాయాలు రావడం జరుగుతుంది. టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్స్. టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్స్ వచ్చేసి డైరెక్ట్ రిఫరల్ కమిషన్, నాన్ వర్కింగ్ గ్లోబల్ ఆటో పూల్, లెవెల్ ఇన్‌కమ్, లెవెల్ కమిషన్ అండ్ డౌన్‌లైన్ టీమ్ రీబర్త్ లెవెల్ కమిషన్. టోటల్‌గా 4 రకాల ఆదాయాలని మనం ఇక్కడ సంపాదియొచ్చండి. ఈ 4 రకాల ఆదాయాలు ఒక్కొక్క ఇన్‌కమ్ అనేది ఒక వండర్ అనేసి చెప్పొచ్చండి. సో, ఇప్పుడు డైరెక్ట్ రిఫరల్ కమిషన్ గురించి మనం తెలుసుకుందాం. మీరు ఎంతమందిని డైరెక్ట్ వేసుకుంటే, వాళ్ళ మీద అన్‌లిమిటెడ్ డైరెక్ట్ రిఫరల్ మీద రూ. 350 వస్తుందండి. మీరొక 10 మందినేసుకున్నారంటే డైరెక్ట్ 10 మంది మీద రూ. 350 వస్తుందండి మీకు. ఓకే. సో, ఈ విధంగా ఎంతమందిని జాయిన్ చేస్తే, అంతమంది మీద అన్‌లిమిటెడ్‌గా రూ. 350 మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. అన్‌లిమిటెడ్ డైరెక్ట్ స్పాన్సర్స్, అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ అనేసి చెప్పొచ్చండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాన్ వర్కింగ్ ఆటో పూల్ ఇన్‌కమ్. ఇదే కంపెనీలో ఉండే మ్యాజిక్ ఇన్‌కమ్ ప్లాన్ అనేసి చెప్పొచ్చండి. మై డియర్ లీడర్స్, మనం ఇక్కడ జాయిన్ అయిన తర్వాత రూ. 2000తో ఎవరిని జాయిన్ చేయించకపోయినా కంపెనీయే ఇద్దరిని ఇవ్వడం జరుగుతుంది. అది ఎలా ఇస్తుందో నేను మీకు సెక్షన్ ఎండ్‌లో చెప్తానండి. ప్రతి ఒక్క లీడర్ ఈరోజు ఖచ్చితంగా సెక్షన్ ఎండ్ వరకు ఉన్నట్టయితే కొత్త విషయాల గురించి నేను మీతో పాటు షేర్ చేసుకుంటాను. సో, సిస్టమ్ గురించి కొత్త విషయాలు, కొత్త ఆప్షన్స్ గురించి కూడా మీతో పాటు షేర్ చేసుకుంటాను. అప్పుడే మీరు ఇతరులకి చెప్పడానికి వెళ్ళినప్పుడు, ప్లాన్ షేర్ చేయడానికి వెళ్ళినప్పుడు బిజినెస్ గురించి క్లియర్‌గా అర్థమవుతుంది. సో, కంపెనీ ఇద్దరినిస్తుందండి మనం ఏం పని చేయకపోయినా. ఈ ఇద్దరి మీద రూ. 1,400 ఇస్తుంది. అంటే రూ. 2,800 వస్తుందండి. ఇందులో రూ. 2,000 రీబర్త్‌కెళ్ళిపోతుంది. ఇక రూ. 800 మనకు ప్రాఫిట్ రావడం జరుగుతుందండి. మీ ఐడీ మళ్ళీ తిరిగి ఇక్కడ యాక్టివేట్ అవుతుంది. ఈ రూ. 2,000తో మళ్ళీ ఈ సిస్టమ్ అనేది అగైన్ అండ్ అగైన్ రిపీట్ అవుతూనే ఉంటుంది. మీకు రూ. 800 ప్రాఫిట్ వస్తుందండి. ఇదంతా కంప్లీట్ ఆటోమేటెడ్ సిస్టమ్. అంటే ఎవరికో కాల్ చేసి, "సార్ నేనిక్కడ రీబర్త్ కోసం అప్‌గ్రేడ్ కొడుతున్నాను. మీరు ఆడ యాక్సెప్ట్ చేయండి. లేదా నేనిక్కడ అమౌంట్ పంపిస్తాను. ఆడ యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేయండి." ఇలాంటివేవి ఉండవు. కంప్లీట్‌గా ఆటోమేటిక్ సిస్టమ్ అండి. మనకు ఇవేం కనిపించవు. రూ. 2,000 వచ్చినట్టు, అందులో 800 పోయినట్టు
రూపాయలు 2,800 రూపాయలు వచ్చినట్టు, 2,000 రూపాయలు అప్గ్రేడ్కి వెళ్ళినట్టు, 800 రూపాయలు మిగిలినట్టు ఇవేమి ఉండవండి. డైరెక్ట్ గా మనకు వచ్చే ప్రాఫిటే, మనకు వచ్చే నెట్ ప్రాఫిట్ 800 రూపాయలు మనకు కనిపిస్తుందండి మన వ్యాలెట్ లోకి. ఇలా రీబర్త్ అండి, నెలకు 2 సార్లు రీబర్త్ చేయడం జరుగుతుంది కంపెనీ. నెలకు 2 సార్లు రీబర్త్ అంటే దానికంటే ఎక్కువ అవ్వచ్చు, సో చెప్పలేము. డిపెండ్ అపాన్ కంపెనీలో ఐడీస్ పడే కొద్దీ మినిమం రెండు సార్లు రీబర్త్ చేస్తుంది ఇద్దరినిచ్చి. మనకు 2 సార్లు 800 రూపాయలు అంటే 1,600 రూపాయలు తీసుకుంటామండి మనం పర్ మంత్. సో 1,600 రూపాయలు ఎవరిని రిఫర్ చేయకపోయినా పర్ మంత్ మనం తీసుకుంటాము ఒక ఐడి మీద. సార్ ఇంకా ఎక్కువ తీసుకోవాలనుకుంటున్నా సార్ నేను అని మీరు నన్ను అడిగితే, మీరు ఒక వ్యక్తి ఒక పాన్ కార్డు ఒక బ్యాంక్ డీటెయిల్స్ మీద, ఒక మొబైల్ నంబర్, ఒక మెయిల్ ఐడి మీద అన్లిమిటెడ్ ఐడీస్ వేసుకోవచ్చు. ఎలాంటి లిమిట్స్ ఉండవు. 5 ఐడీస్తో రండి, లేదా 6 ఐడీస్తో రండి, లేదా 10 ఐడీలతో కూడా రావచ్చండి. మీ ఒక డెసిషన్ అనేది. 100 ఐడీలతో కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది లీడర్లు. సో మీరు ఎంత ఐడీల మీద వస్తే అంత బెనిఫిట్ అండి. ఎందుకంటే ఇక్కడ ప్రతి నెల యాన్ అండ్ యావరేజ్ గా 1,600 రూపాయలు మనకు ఒక ఐడి మీద ఈజీగా వస్తుందండి రీబర్త్ అయ్యే కొద్ది. సో మినిమం 2 సార్లు, మాక్సిమం ఎన్నిసార్లు అయినా చెప్పలేము. సో మినిమం అంటూ 2 సార్లు అనేది కంపెనీ గ్యారంటీ చెప్తూ ఉంది. దాని మీద ఇంకా ఎక్కువ సార్లు కూడా అయినా హ్యాపీనే అండి. అండ్ లెవెల్ కమిషన్, మీరు గనక ఇక్కడ టీం డెవలప్ చేస్తే డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ 350 రూపాయలు అండి. అండ్ ఈ డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ ఎంతమంది మీద చేస్తే అంతమంది మీద 350. సెకండ్ లెవెల్ నుంచి 50 రూపాయలు, థర్డ్ లెవెల్ నుంచి 50, ఫోర్త్ లెవెల్ నుంచి 50 రూపాయలు, అండ్ ఫిఫ్త్ లెవెల్ నుంచి 50 రూపాయలు అండి. ఈ విధంగా సెకండ్ లెవెల్ నుంచి ఫిఫ్త్ లెవెల్ వరకు 50 రూపాయలు వస్తూనే ఉంటుందండి. ఎంత మందిని చేస్తే అంతమంది మీద సెకండ్ లెవెల్ నుంచి ఫిఫ్త్ లెవెల్ వరకు 50 రూపాయలు వస్తూనే ఉంటుంది. సో అన్లిమిటెడ్ గా మనము టీమ్ చేసుకోవచ్చండి. అయితే సార్ ఓన్లీ ఒకసారే వస్తుందా అనేసి మీరు నన్ను అడగొచ్చు. లేదండి, ఇక్కడ లెవెల్ ఇన్కమ్ అనేది ఓన్లీ 1 టైం వస్తుంది. అయితే ఇందులో ఇంకొక అద్భుతమైన ఇన్కమ్ ప్లాన్ అయితే ఉందండి. అదే డౌన్ లైన్ రీబర్త్ లెవెల్ కమిషన్. డౌన్ లైన్ రీబర్త్ లెవెల్ కమిషన్ ఏ విధంగా వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మై డియర్ లీడర్స్, ఇక్కడ ఒక వ్యక్తి మీద 350 రూపాయలు ఒకేసారి రాదండి. మల్టిపుల్ టైమ్స్ జనరేట్ అవుతుంది అగైన్ అండ్ అగైన్. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, మీరు ఒక 10 మందిని డైరెక్ట్ చేసుకున్నారనుకోండి. వాళ్ళు కంపెనీలో గ్లోబల్ ఆటోపుల్ ఇన్కమ్ 800 రూపాయలు ఒకసారి తీసుకున్నా కూడా ఈ 10 మంది, వాళ్ళు మళ్ళీ కంపెనీలో ఐడి రీయాక్టివేట్ అయినట్టే అండి. సేమ్ ఐడినే ఉంటుంది, పాస్వర్డ్లు అన్నీ ఒకటే ఉంటాయి, కానీ ఐడి మళ్ళీ 2,000 రూపాయలతో రీయాక్టివేట్ అవుతుందండి. అంటే వాళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు, సిస్టమే ఆటోమేటిక్గా చేయడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ సిస్టమ్ అలా క్రియేట్ అయ్యబడింది కాబట్టి మళ్ళీ వాళ్ళ మీద వాళ్ళు రీబర్త్ అయిన ప్రతిసారి మళ్ళీ మీకు వాళ్ళ మీద 350 రూపాయలు, డైరెక్ట్ స్పాన్సర్ ఉంటే 350 రూపాయలు వస్తుందండి. ఒక 10 మంది ఉన్నారనుకోండి, ఒక రోజుకు 10 మంది మీకు రీబర్త్ అయినా కానీ 350 రూపాయలు వేసుకున్న 3,500 రూపాయలు తీసుకోవచ్చు. అండ్ సెకండ్ లెవెల్లో ఉన్న వాళ్ళ నుంచి థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్ అండ్ ఫిఫ్త్ లెవెల్ వీళ్ళందరూ రీబర్త్ అయిన ప్రతిసారి 350 రూపాయలు అగైన్ అండ్ అగైన్ జనరేట్ అవుతూనే ఉంటుందండి. 1 టైం కాదు, మల్టిపుల్ టైమ్స్ మనకు వీళ్ళ మీద 50 రూపాయలు అప్ టు 5వ లెవెల్ వరకు జనరేట్ అవుతుంది. అయితే దీని గురించి ఇంకా క్లియర్ గా మనం తెలుసుకుందాము నెక్స్ట్ స్లైడ్ లో. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం 4x4 మ్యాట్రిక్స్ లో గనక మన టీం డెవలప్ అయింది అనుకోండి. ఒకవేళ 4x4 మ్యాట్రిక్స్ లో టీం బిల్డ్ అయిందంటే డైరెక్ట్ ఒక నలుగురు డైలీ రీబర్త్ అవుతున్నారు అనుకోండి. ఒక్కొక్కళ్ళ మీద 350 రూపాయలు పర్ డే వేసుకున్న 1,400 రూపాయలు ఈజీగా తీసుకోవచ్చండి మనం డైలీ. అంటే డైరెక్ట్ వీలైనంత వరకు ఒక 100 మంది టార్గెట్ పెట్టుకోండి. ప్రతి ఒక్క వర్కింగ్ లీడర్ డైరెక్ట్ 100 మందిని వేసుకునే విధంగా టార్గెట్ పెట్టుకోండి. యావరేజ్ గా డైలీ ఒక 10 నుంచి 20 మంది రీబర్త్ అవుతూ ఉంటారండి. నలుగురు అయితేనే మీకు 1,400 డైలీ ఇన్కమ్ వస్తుంది. అండ్ సెకండ్ లెవెల్ నుంచి ఫిఫ్త్ లెవెల్ వరకు 50 రూపాయలు కాబట్టి అంతా ఒకటే. కాబట్టి మనం ఇప్పుడు సెకండ్ లెవెల్ నుంచి ఫిఫ్త్ లెవెల్ వరకు ఎంత వస్తుందో చూద్దాము. డైలీ ఒక 16 మెంబర్స్ రీబర్త్ అవుతున్నారు అనుకోండి. ఒక్కొక్కళ్ళ మీద 50 రూపాయలు చొప్పున 800 రూపాయలు వస్తుందండి. అండ్ మూడో లెవెల్లో 64 మంది అయ్యారు అనుకోండి. ఒక్కొక్కళ్ళ మీద 50 రూపాయలు చొప్పున 3,200 రూపాయలు డైలీ వస్తుందండి. అండ్ నాలుగో లెవెల్లో 256 మంది అయ్యారు అనుకోండి. ఒక్కొక్కళ్ళ మీద 50 రూపాయలు చొప్పున 12,800 వస్తుందండి. అండ్ ఐదో లెవెల్లో 1,024 మంది రీబర్త్ అయ్యారు అనుకోండి. రీబర్త్ ఆర్ కొత్త ఐడీలు అయినాయి అనుకోండి. ఒక్కొక్కళ్ళ మీద 50 రూపాయలు చొప్పున 51,200 రూపాయలు వస్తుందండి. ఈ విధంగా ఇది డైలీ కావచ్చు, లేదా ఈ 1000 మంది అనేది డైలీ కావచ్చు, లేదా ఒక 10 డేస్ కావచ్చు అండి. యావరేజ్ గా 1 మంత్ లో ఒక 1000 మంది ఐడీలు మీ కింద రీబర్త్ అయినా కానీ మీకు ఈజీగా నెలకు మనం ఒక
51,200 తీసుకోవచ్చండి పర్ మంత్. సో ఈ విధంగా మనం ప్లాన్ చేసుకుంటూ పోతే అద్భుతమైన ఆదాయాన్ని మన ఒక అభిరుచి పికిల్లో సంపాదించవచ్చు లీడర్స్. అండ్ ఇప్పుడు 10/10 మ్యాట్రిక్స్ లో గనక టీం డెవలప్ అయితే ఏ విధంగా ఇన్కమ్ వస్తుందో చూద్దాం రండి. 10/10 మ్యాట్రిక్స్ డైరెక్ట్ ఒక 10 మెంబర్స్ రీబర్త్ అయ్యారనుకోండి, మీకు డైరెక్ట్ 10 మెంబర్స్ రీబర్త్ అయినందుకు రూ. 350 ఒక్కొక్కళ్ళ మీద రూ. 350 వేసుకున్నా ఇక్కడ రూ. 3,500 తీసుకుంటామండి పర్ డే. అండ్ 100 మంది రీబర్త్ అయ్యారనుకోండి, సో 100 మంది రీబర్త్ అయినందుకు ఒక్కొక్కళ్ళ మీద సెకండ్ లెవెల్‌లో అండి ఒక్కొక్కళ్ళ మీద రూ. 50 చొప్పున రూ. 5,000 మనం ఇక్కడ పర్ డే సంపాదించొచ్చు. అండ్ మూడో లెవెల్‌లో 1000 మంది రీబర్త్ అయ్యారనుకోండి, ఒక్కొక్కళ్ళ మీద రూ. 50 చొప్పున రూ. 50,000 తీసుకోవచ్చండి. అండ్ నాలుగో లెవెల్‌లో ఒక 10,000 మంది గాని లేదా ఆల్ లెవెల్స్‌లో ఒక 10,000 మంది రీబర్త్ అయిన ఒక్కొక్కళ్ళ మీద రూ. 50 చొప్పున రూ. 5,00,000 తీసుకోవచ్చండి. అండ్ ఫైనల్‌గా ఐదో లెవెల్‌లో 1,00,000 మంది లైఫ్ టైమ్ అనుకోండి. ఒక 1 డేలో అయితే కాదు గానీ లైఫ్ టైమ్ 1,00,000 మంది రీబర్త్ అయినా ఒక్కొక్కళ్ళ మీద రూ. 50 చొప్పున దాదాపు మనం రూ. 50,00,000 లైఫ్ టైమ్‌లో ఇన్కమ్ తీసుకోవచ్చండి మన అభిరుచి పికిల్ ద్వారా. వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్కమ్, వన్ ఆఫ్ ది బెస్ట్ బిజినెస్ ప్లాన్ అనేసి చెప్పొచ్చు మన ఒక అభిరుచి పికిల్స్ అండి. ఇక టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి మనం తెలుసుకోబోయే ముందు ఇప్పుడు నా ఒక ఐడీని ఓపెన్ చేసి ఏ విధంగా మనకి ఇక్కడ ఎర్నింగ్స్ వస్తున్నాయో, ఏ విధంగా మనం ఇక్కడ రీబర్త్‌లు చూసుకోవాలో దాని గురించి డీటెయిల్‌గా చెప్తానండి. సో, ఈ సెక్షన్ ఎండ్ వరకు ఉన్నట్టయితే మీకు ఫుల్ ఫ్లెడ్జ్‌డ్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది లీడర్స్. సో, నా ఒక స్క్రీన్‌ని షేర్ చేస్తున్నానండి ఇప్పుడు. ఇక్కడ చూసుకోవచ్చు. సో, ఈరోజు నా ఒక్క వన్ డే ఇన్కమ్ దాదాపు 5,200 సో, రూ. 6 నాకు తెలిసి నైట్ లోపలే ఇది ఒక సో 7,000 దాకా రీచ్ అవ్వచ్చు అనేసి అనుకుంటున్నాను. రూ. 7,000 దాకా రీచ్ అవ్వచ్చు ఈరోజు నైట్ లోపలే. అండ్ ఇప్పుడు మనకు ఏ విధంగా మనం రీబర్త్‌ని చెక్ చేసుకోవాలో మీకు క్లియర్ కట్‌గా చెప్తానండి. చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. ఏ విధంగా చెక్ చేసుకోవాలనేసి. కంపెనీ ఇక్కడ లైవ్‌గా చూపిస్తుందండి. స్క్రోలింగ్ కూడా ఏసింది. ఏ రోజు నుంచి ఎవరు ఎక్కడ అవుతున్నారనేది. అయితే పర్టిక్యులర్‌గా మీరు చూడాలి అంటే ఒక ఆప్షన్ అయితే చెప్తాను. దానికోసం ఇక్కడ మై మై ఆటోపుల్ అండ్ రీబర్త్ అనే ఆప్షన్‌లోకెళ్ళాలండి. ఈ ఆప్షన్‌లోకొచ్చిన తర్వాత మీరు లాస్ట్ టైము రీబర్త్ అయిన డేట్ ఏదైతే ఉందో ఇక్కడ కనిపిస్తుంది చూడండి. 2025 ఫిబ్రవరి 5వ తారీఖు అండి. ఫిబ్రవరి 5వ తారీఖు నేను లాస్ట్ రీబర్త్ అయ్యాను. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు. అంటే ఫిబ్రవరి 5వ తారీఖు నా లాస్ట్ రీబర్త్ అండి. సార్ స్క్రీన్ మీద కొంతమంది డ్రాయింగ్స్ ఏస్తున్నారు సార్. పొరపాటున మీరు టచ్ చేయకండి. అది డ్రాయింగ్ అయిపోతుంది. అంటే మీరు బై మిస్టేక్ తెలియక టచ్ చేసి ఉంటారు. ఎనీహౌ. సో ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు. నా లాస్ట్ డేట్ వచ్చేసి సో 5వ తారీఖున నేను రీబర్త్ అయ్యాను. ఇప్పుడు కంపెనీలో ఏ డేట్‌లో జాయిన్ అయిన వాళ్ళు రీబర్త్‌లో ఉన్నారో చూద్దాం రండి. కంపెనీ లైవ్‌గా స్క్రోలింగ్ అనేది ఏస్తుంది. మనం 2 విధాలుగా చెక్ చేసుకోవచ్చండి. నాకు తెలిసి యాక్యురేట్‌గా అంటే ఇదే అండి. మీరక్కడ ఫస్ట్ డేట్ చెక్ చేసుకోవాలి. ఏది మీరు లాస్ట్ టైమ్ రీబర్త్ అయిన డేట్ గాని, లేదా మీ జాయినింగ్ డేట్ గాని. మీరు కొత్త వాళ్ళు ఇంకా రీబర్త్ అవ్వలేదంటే మీ జాయినింగ్ డేట్ చెక్ చేసుకోండి. ఓకే. జాయినింగ్ డేట్ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి కంపెనీ స్క్రోలింగ్ వేస్తూనే ఉంటుందండి. డే బై డే అప్డేట్ చేస్తూనే ఉంటుంది. ప్రెజెంట్ వచ్చేసి సో, ఇక్కడ స్క్రోలింగ్‌లో వెళ్తూ ఉంది చూడండి. ప్రెజెంట్ వచ్చేసి మనకి 4 తారీఖున సో, 2025 ఫిబ్రవరి 4 తారీఖున జాయిన్ అయిన వాళ్ళు రీబర్త్ అనేది ప్రెజెంట్ రన్ అవుతూ ఉంది. సో, ఇప్పుడు ఈ 2025 4 తారీఖున ఎవరైతే జాయిన్ అయ్యారో, ఆ రోజు ఎవరైతే రీబర్త్ అయ్యారో, అగైన్ ఇప్పుడు వాళ్ళకి రీబర్త్‌లనేవి స్టార్ట్ అయిపోయి ఉంటాయండి. ఈ విధంగా కంపెనీ డే బై డే ఆ డేట్ కంప్లీట్ అయ్యే కొద్దీ మనకు డేట్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉంటారు మేనేజ్మెంట్ అనేవాళ్ళు. అడ్మిన్ న్యూస్ స్క్రోలింగ్ అనేది ఇస్తూ ఉంటారండి. సో, నా లాస్ట్ రీబర్త్ ఎప్పుడు? 2025 ఫిబ్రవరి 5వ తారీఖున నా లాస్ట్ రీబర్త్ అండి. ఓకే. అయితే 4 తారీఖు ప్రెజెంట్ రన్నింగ్‌లో ఉంది. 5వ తారీఖు రేపన్నా రావచ్చు, ఎల్లుండన్నా రావచ్చు. సో, రేపు, ఎల్లుండి 5వ తారీఖు వచ్చిందనుకోండి,
నాకు కూడా రీబర్త్ ఇన్కమ్ అనేది కలుస్తుందండి. ఈ విధంగా మనం సింపుల్గా చెక్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. లేదు సార్ నాకు ఇంకా క్లియర్గా తెలియాలి అని అంటే అంటే ఇంకో ఇంకో ఆప్షన్ కూడా చెప్తానండి. ఇదొక ఆప్షన్ ఉంది. ఇంకో ఆప్షన్ కూడా చెప్తాను. అండ్ వన్ మోర్ థింగ్, కంపెనీకి సంబంధించిన అఫీషియల్ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఇక్కడ లింక్ ఉంటుంది, జాయిన్ అయ్యారనుకోండి. సో ప్రతి అప్డేట్స్ ఇక్కడ ఏదైతే స్క్రోలింగ్లో వస్తుందో ఇక్కడ మీరు చూసుకోలేకపోతే ఈ వాట్సాప్ గ్రూప్లో అలర్ట్గా ఉండండి. ప్రతిరోజు అప్డేట్ అవుతూనే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి కంపెనీ ఆల్ ఆటో పుల్లోకి అయితే వెళ్ళాలండి. సో కంపెనీ ఆల్ ఆటో పుల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ సిస్టమ్ అనేది కొంచెం అందరికీ ఈజీగా ఉండే విధంగా, ఎందుకంటే ఇంతకుముందు మనకు చాలా ఎక్కువ చార్ట్ వచ్చేదండి. కంపెనీలో అయ్యే ప్రతి రీబర్త్ కౌంటింగ్ ఇక్కడ కనిపించేది ఇంతకుముందు. ఇదే సిస్టమే కంపెనీ తీసుకొని వెళ్ళింది అనుకోండి, ఫ్యూచర్లో 1,00,000 మంది రీబర్త్ అవుతారు. ఆ 1,00,000 మంది లీస్ట్ ఇక్కడ కనిపిస్తే వెబ్సైట్ అనేది చాలా చాలా స్లో అయిపోతుందండి. దానికోసమే కంపెనీ మేనేజ్మెంట్ ఏం చేశారంటే ఇక్కడ మనకు 2,000 మందిని రీబర్త్ కౌంటింగ్ అనేది చూపిస్తారు. అయితే ఇంతకుముందు అయిన వాళ్ళది కనిపించదు. వాళ్ళది ఎందుకు కనిపించదు అంటే ఆల్రెడీ రీబర్త్ అయిపోయి ఉంటారు. ఓన్లీ 2,000 మంది. ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చండి, 2,000 ఎప్పుడైనా గానీ నంబర్ 2,000 ఉంటుంది ఇక. ఎందుకుంటది అంటే ఇంతకుముందు నంబర్స్ ఎక్కువ ఉండేవండి. వెబ్‌సైట్ ఓపెన్ అవ్వడం, క్లోజ్ అవ్వడం చాలా ఇబ్బంది అయ్యింది కాబట్టి కంపెనీ కొంచెం తెలివిగా ఆలోచించి 2,000 నంబర్‌లే చూపిస్తుందండి. ఇప్పుడు ఇక్కడ మనం ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు? ఈడ సీరియల్ నంబర్‌లు మారినాయి సార్ నాకు అర్థం కావట్లేదు అనేసి కొంతమంది అడుగుతూ ఉన్నారు. వాళ్ళ కోసం క్లియర్ కట్‌గా మీరు ఎప్పుడు రీబర్త్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయో చెప్తాను. ఆల్రెడీ ఒక ఆప్షన్ ఇచ్చాను, బెస్ట్ ఆప్షన్. స్క్రోలింగ్‌లో చూసుకోవడమే బెస్ట్ ఆప్షన్ నాకు తెలిసి. ఈ ఆప్షన్ గురించి కూడా మీకు ఇంకా క్లియర్‌గా చెప్తానండి. దానికోసం మీరు ఏం చేయాలంటే మై ఆటోపుల్ రీబర్త్ లోకి వచ్చి ఇక్కడ మీరు లాస్ట్ టైమ్ అయిన రీబర్త్ డేట్‌ని కాపీ చేసుకోండి. ఓకే. సో మీ ఫోన్‌లో లాంగ్ ప్రెస్ చేసి మొత్తం కాపీ చేయాలండి. విత్ టైమ్‌తో సహా కాపీ చేసుకోండి మీ ఫోన్‌లో. కాపీ చేసుకున్న తర్వాత అగైన్ కంపెనీ ఆల్ ఆటోపుల్‌లోకి రండి. కంపెనీ ఆల్ ఆటోపుల్‌లోకి వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ పేస్ట్ అయితే చేసేయండి మీరు. సో ఆ డీటెయిల్స్ అనేది. సో ఇక్కడ నాకు కనిపిస్తుంది చూడండి, 5వ తారీఖున నేను లాస్ట్ రీబర్త్ అయ్యాను. ఓకే. సో ఇప్పుడు నా సీరియల్ నంబర్ అంటే సీరియల్ నంబర్ అనేది ఇప్పుడు ఐడిల్ పడే కొద్దీ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఐడిల్ పడే కొద్దీ సీరియల్ నంబర్ ఇప్పుడు ఎంత ఉంది? సీరియల్ నంబర్ కంటే కౌంటింగ్ అని చెప్పండి. ఇంతకుముందు సీరియల్ నంబర్ ప్రకారం వెళ్ళాము. ఇది కౌంటింగ్ అండి. ఐడిల్ పడే కొద్దీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇన్‌కమ్ వచ్చే విధానం ఒకటే అండి. జస్ట్ మనం చూసే విధానం మాత్రం మనకు కంపెనీ ఎక్కువ హెవీ లోడ్ పడకుండా ఈజీ చేసిందండి. సో ఇప్పుడు నా కౌంటింగ్ వచ్చేసి నా కౌంటింగ్ నంబరు 1233 అండి నా కౌంటింగ్ నంబర్. ఓకే. ఇప్పుడు ఏదైనా ఒక ఐడీ పడిందనుకోండి, నా కౌంటింగ్ నంబర్ అప్పుడు 1200 సో 34 అవుతుంది. అంటే దగ్గర వచ్చే కొద్దీ కౌంటింగ్ నంబర్ పెరుగుతూ పోతది. కింద ఉన్న వాళ్ళు సో 2,000 నంబర్‌లే కాబట్టి పాత వాళ్ళు కనిపించరు. కొత్త వాళ్ళు రీబర్త్ అయిన కొత్త వాళ్ళు కనిపిస్తారు ఈ 2,000 నంబర్ లోపలే. దానికంటే 2,000 ఒక నంబర్ రాదండి. సో ఈ విధంగా 2,000 దాంట్లోనే ఇక్కడ జరుగుతుంటుంది. ఎందుకు వెబ్‌సైట్‌లో హెవీ లోడ్ అవ్వకూడదు అనేసి. అయితే ఇప్పుడు మనము కాలిక్యులేషన్ చేయాలండి. తెలియాలంటే మనం కాలిక్యులేషన్ చేయాలి. దానికోసం కాలిక్యులేటర్ ఓపెన్ చేశాను. సో ఇప్పుడు ఎంత గ్యాప్ ఉంది రీబర్త్ అవ్వడానికి, ఇప్పుడు నాకు ఎంత మందితో గ్యాప్ ఉందో మనం కాలిక్యులేషన్ చేద్దామండి. 1233 మైనస్ 2000 ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు 760. సో 767 ఐడీలు అనేవి ఇప్పుడు గ్యాప్‌లో ఉన్నాయండి. ఈ 760 ఐడీలు రీబర్త్ అయ్యాయనుకోండి. నెక్స్ట్ నా రీబర్త్ నెక్స్ట్ నేను రీబర్త్ అవుతానండి. సో ఈ విధంగా మనం కాలిక్యులేషన్ చేసుకోవచ్చు. సింపుల్ కాలిక్యులేషన్ అండి ఇది. మరీ మీకు చానా ఇది టఫ్ అయిపోతుంది. అంత మనం టఫ్‌గా చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈడ స్క్రోలింగ్ చూసుకోండి. మీరు లాస్ట్ టైమ్ రీబర్త్ అయిన డేట్ చూసుకోండి. ఆ రోజు ఈడ స్క్రోలింగ్‌లో గాని, మన గ్రూప్‌లో గాని అప్డేట్ వస్తుంది. అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ నా సీరియల్ నంబర్ ప్రకారం మనం చూసుకుందాము. సో లైక్ కౌంటింగ్ ప్రకారం చూసుకుందాము. అగైన్ ఆటో పుల్‌లోకి అయితే వెళ్ళబోతున్నాను. సో నా నంబర్ వచ్చేసి 1233 అనుకుంటా. యెస్. చూడండి ఇంత ఐడీలకే ఎంత స్క్రోలింగ్ చేయాల్సొస్తది. ఫ్యూచర్‌లో ఎక్కువ లోడ్ అయిందంటే చాలా ఇబ్బంది పడతాం కాబట్టి కంపెనీ మేనేజ్మెంట్ మన కోసం ఆలోచించి లాంగ్ టర్మ్‌గా రన్ చేయాలనే ఇంటెన్షన్‌తో స్మూత్‌గా అండ్ ఈజీగా ఇప్పుడు వెబ్‌సైట్ కూడా చాలా స్మూత్‌గా రన్ అవుతుందండి. కొత్త సర్వర్‌లకు కూడా అప్డేట్ చేయడం జరిగిందనేసి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. స్మూత్ అవ్వడానికి నా సీరియల్ నంబర్ ఐ మీన్ నా కౌంటింగ్ నంబర్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. 1233. ఓకే. ఇప్పుడు ఎన్నో నంబర్ రీబర్త్‌లో ఉందో చూసుకుందాం రండి. 1233.
ఇక్కడ చూసుకోవచ్చు 1767 అండి. ఎగ్జాక్ట్ గా 1767 అంటే ఇందులో మనకు 787 మెంబర్స్ గ్యాప్ ఉన్నారు నాకు. ఈ 780 మెంబర్స్ అయ్యే కొద్దీ నాకు వస్తానే ఉంటదండి. ఈ విధంగా జస్ట్ మనము తెలుసుకోవడానికి మాత్రమే. మెయిన్ థింగ్ ఏందంటే నాకు ఈజీ వే అనిపించింది ఏందంటే ఇక్కడ స్క్రోలింగ్ లో చూసుకొని మీ జాయినింగ్ డేట్ బట్టి మీరు ఇక్కడ జాయినింగ్ డేట్ బట్టి స్క్రోలింగ్ లో చూసుకుంటే మీకు తెలిసిపోతుందండి. మనకి ఇన్కమ్లు అనేవి వచ్చినప్పుడు ఆటోమేటిక్ మనం ఐడీలో ఓపెన్ చేసి చూసుకుంటాము. అండ్ ఇప్పుడు మనం వ్యాలిడ్ ఓపెన్ చేసి నాకు ఎంత ఇన్కమ్ వచ్చిందో ఈ రోజు నేను చూపిస్తానండి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఈ రోజు డేట్ వచ్చేసి 8వ తారీఖు. ఎంత మంది నుంచి 50 రూపాయలు వచ్చిందో మీరు లైవ్ గా చూస్తున్నారు లీడర్స్. దాదాపు 90 మెంబర్స్ 90 మంది నుంచి నాకు 50 రూపాయలు రావడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 90 మంది నుంచి అంటే రీబర్త్ ఇన్కమ్ అండి ఇది. రీబర్త్ అండ్ కొత్త వాళ్ళ ఐడీలు, కొత్త ఐడీలు ప్లస్ రీబర్త్ ఇన్కమే 90 మంది నుంచి 50 రూపాయలు రావడం జరిగింది. అంటే 90 ఇంటూ 50 రూపాయలు వేసుకుంటే 4500 రూపాయలు ఇక్కడనే వచ్చిందండి నాకు. ఓన్లీ 50 రూపాయలు. ఈ నైట్ అయిపోయే లోపల నాకు తెలిసి అది 100 దాటిపోవచ్చు అనుకుంటున్నాను. 100 దాటిపోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీబర్త్ ఎంతమంది అయ్యారో చూద్దామండి. నాకు తెలిసి ఈరోజు నా డైరెక్ట్ రిఫరల్ అయ్యారో లేదో డౌటే, చెక్ చేద్దాం. ఎస్, ముగ్గురు అయ్యారండి రీబర్త్ నా డైరెక్ట్ రిఫరల్. దాదాపు ఇదొక 350. సో ముగ్గురు అయ్యారు కాబట్టి ఈరోజు నా టోటల్ ఇన్కమ్ 5550 రూపాయలు అండి. ఈరోజు నా వన్ డే ఇన్కమ్ 5550 రూపాయలు. మార్నింగ్ నేను కొంచెం అమౌంట్ అనేది విత్డ్రా అయితే పెట్టేశాను. సో 5550 రూపాయలు నాకు రావడం జరిగింది. సో లీడర్స్, వన్ ఆఫ్ ది బెస్ట్ బిజినెస్ ప్లాన్ అనేసి చెప్పొచ్చు. ఈ రోజు నైట్ లోపల ఇది 7000 రూపాయల వరకు రీచ్ అవుతుంది అనేసి నా ఒక ఎక్స్పెక్టేషన్స్ అండి. సో మేబీ రీచ్ అవుతుంది అనేసి నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా అవుతుంది, ఎందుకంటే టీం అనేది అంత స్పీడ్ గా ఉంది. అండ్ నా టోటల్ టీం వచ్చేసి యాక్టివేషన్ టీం 856 మంది ఉన్నారండి. ఎస్ లీడర్స్, ఇప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి మనం తెలుసుకొని ఈ సెక్షన్ అయితే ఎండ్ చేద్దామండి. మినిమం విత్డ్రాల్ వచ్చేసి 100 రూపాయలు అండి. 100 రూపాయలు ఉండగానే విత్డ్రా పెట్టేసుకోవచ్చు మీరు. అండ్ 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జెస్ ఉంటాయి. విత్డ్రాల్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 AM to 1 PM వరకు విత్డ్రా టైమింగ్ అండి. అండ్ నో డైరెక్ట్ రిఫరల్ కంపల్సరీ ఫర్ విత్డ్రాల్. మీరు ఇక్కడ విత్డ్రా పెట్టడానికి ఎలాంటి డైరెక్ట్ రిఫరల్ ఉండాల్సిన అవసరం లేదు. అండ్ ఇది ఎలాంటి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ కాదండి. అండ్ ఒక మొబైల్ నంబర్ మీద, ఒక మెయిల్ ఐడి మీద అన్లిమిటెడ్ ఐడీస్ అయితే వేసుకోవచ్చు అండి. సో లీడర్స్, ఇవి టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేసి చెప్పొచ్చు. ఐ హోప్ మీకు మన అభిరుచి పికిల్స్ బిజినెస్ ప్లాన్ గురించి క్లియర్ కట్ గా అర్థమైందనే ఏ విధంగా మీరు రీబర్త్ డేట్ చెక్ చేసుకోవాలో కూడా క్లియర్ కట్ గా అర్థమైందనేసి అనుకుంటున్నాను. మీరు చూసుకోకపోయినా పర్లేదు, మీకు వచ్చే డబ్బులు వస్తూనే ఉంటాయండి. వచ్చినప్పుడు విత్డ్రాల్ పెట్టేసుకోండి. ఒకవేళ మీకు ఆసక్తి ఉంటే మీరు చెక్ చేసుకోవచ్చండి. అండ్ ఫీల్డ్ లో కూడా మీరు చూపించాలంటే చూపించుకోవచ్చు. ఈ విధంగా ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ అనేసి చెప్పొచ్చు అండి. ప్రతిరోజు నేను యావరేజ్ గా 5000 రూపాయల నుంచి 10,000 రూపాయలు తగ్గకుండా ఇన్కమ్ తీసుకుంటున్నానండి. వన్ ఆఫ్ ది బెస్ట్ బిజినెస్ ప్లాన్, వన్ ఆఫ్ ది వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో నేను 2 ఐడీలు వేసుకున్నానండి. నా సెకండరీ ఐడిలో కూడా ఈరోజు దాదాపు 5000 రూపాయల వరకు తీసుకున్నాను. అరౌండ్ ఈ రోజు నా ఇన్కమ్ 10,000 రూపాయల దాకా తీసుకున్నానండి. ఫస్ట్ ఐడి మీద ఒక 5000 అండ్ సెకండ్ ఐడి మీద కూడా దాదాపు 5000 రూపాయల దాకా తీసుకున్నాను లీడర్స్. వన్ ఆఫ్ ది బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ అనేసి చెప్పొచ్చు మన ఒక అభిరుచి పికిల్స్. సో ఈ ఒక సెక్షన్ ఇక మనం ఎండ్ చేద్దాము. అగైన్ సేమ్ రేపు 7 గంటలకి మన మీటింగ్ ఉంటుందండి. ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వండి, ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకుంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్, అండ్ అందరికీ గుడ్ నైట్ అండి.